గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో 2019 నుంచి 24 సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో 1711 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కానీ కేవలం ఖర్చు పెట్టింది 1100 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 66% మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే రెన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్ల బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంటుగా దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5 ఏళ్లకు 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే